ఫస్ట్ మరి మా బాలయ్య బాబు గారి అభిమానులు కాదండి, భక్తులు ఉన్నారు ఇక్కడ. ఇదే విషయాల్లో ఇంకొక మంచి ఊపైన పాట మీ అందరినీ ఊపేయడానికి వస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు మీరందరూ పక్కకు వస్తే మాజీ యువనాయకులు రాజా, అలాగే మన సంకలపాత్ర గారు యొక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే కోనపాలెం మాజీ ఎంపీటీ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు పుట్ట బ్రహ్మయ్య గారు మరియు అలాగే ఇచ్చేసి ఉన్నారు. టీడీపీ గొల్లపూడి సుబ్బారావు గారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. పిలవగానే వచ్చినందుకు మీ విలువైన సమయాన్ని మా కొరకు కేటాయించి ఇక్కడి వరకు వచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి హార్ట్లీ మన టీడీ తరఫు నుంచి హార్ట్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు ఫర్ కమింగ్. కొంచెం బ్యాక్ వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా నా జాగ్రత్తగా మనం హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఒక కోనపాలెం నుంచి సుమారు 500 పైచిలకు మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతగా ఈరోజు మన ముందుకి మాజీ శాసనసభ్యులు మరియు ఇది అందరికీ ఎందుకు త్వరగా చూస్తున్నామంటే రేపు ఉదయమే లోకేష్ గారి ప్రోగ్రాం 8 గంటలకే ఉంది. ఇంకా చాలా బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి అటెండ్ కల్పించేద్దామని మన అందరి అభ్యర్థుల మీదకి వచ్చినటువంటి శాసనసభ్యులు ఎన్ఎన్ డైమండ్ లీడర్ బిఎన్ విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి క్షమించండి, త్వరగానే కొంచెం ప్రోగ్రాం ఉంది కాబట్టి విజయ్ కుమార్ గారిని డైరెక్ట్ గా మాట్లాడుతుండగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్ళు ఆయన దీవెనతో
పోయిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజారిటీ సీట్లు గెలుచుకున్నది. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ కూడా చాలా మంచి మెజారిటీతో గెలిచిన విషయం మనందరికీ తెలుసు. ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. వచ్చిన 9 నెలల్లోనే అనేక సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, అనేక ప్రోగ్రాంలు దగ్గర మన కాన్స్టిట్యున్సీలో ఒక 30 కోట్ల వర్కులు జరిగిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఇంటికి కొలాయి జేజే విషయంలో కూడా ఈ 5 సంవత్సరాలు చేస్తామని చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొద్దిగా లేట్ అయినా కానీ అన్ని ప్రామిస్లు ఇస్తామని, రాబోయే కాలంలో మీరు ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చినందుకు నా వంతు పూర్తి కృషి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కాన్సన్ట్రేట్ చేయడానికి నేను ప్రసన్నాదేశం దీపంతో ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఈ సందర్భంలో ఎలక్షన్లో బాగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణంగా గెలిచింది. ఈ తిరునాళ్ళలో కూడా మీరు ఈ సాంగ్లు డాన్సులు చూడడానికి వచ్చారు కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతవరకు రఘువరిని విలంగానే చూసి హీరోగా చూడలేదు కదా. చప్పట్లు. Yeah.